మా గ్రామాన్ని మార్చిన కలరా గురించినది ఈ కథ. కనబడనంత చిన్న కలరా క్రిములు నదిలో వ్యాపించాయి. అతి సూక్ష్మం కానీ అతి ప్రమాదకరం. తెలియకుండానే స్త్రీలు నీళ్లలో కలరాని ఇంటికి తెచ్చారు. ఈగలు తమ కాళ్లతో కలరా తెచ్చాయి. కడుక్కొని చేతులు కూడా వ్యాపింపచేశాయి. మా నీళ్లతో కలరా క్రిములను తాగాము. మా ఆహారం పైన, మా వేళ్లపైన కలరా క్రిములు ఉన్నవి. అంతా వేగంగా జరిగింది. తెల్లారేసరికి మా నాన్న జబ్బు పడ్డారు. నీళ్లలాంటి విరోచనాలు ఆయన నుంచి ప్రవహించాయి. నేను చాలా భయపడ్డాను. సహాయం కోసం వెళ్ళాను. ఇంత వేగంగా ఎన్నడూ వెళ్ళలేదు. మా నాన్నని చూడగానే నర్సుకు కలరా అని తెలిసిపోయింది. వెంటనే ద్రవాలు అవసరం. ఆమె దగ్గర రెడీగా ఓఆర్ఎస్ లేదు. అందుకే ఆయన కోసం ప్రత్యేక ద్రవం తయారు చేశాము. నీళ్లను ముందు సురక్షితం చేశాం. బట్టతో నీళ్లను వడగట్టి 1 నిమిషం మరిగించాం. ఈ సురక్షిత నీరు 1 లీటరుకు 1/2 చెంచా ఉప్పు, 6 చెంచాల చక్కెర కలిపాం. అది కన్నీళ్ల రుచిలో ఉంది. మరి ఉప్పగా లేదు. మా నాన్న చనిపోతారని భయపడ్డాను. కానీ ఆయన కోలుకున్నారు. కలరా క్రీములు తీసుకున్న వారందరూ జబ్బుపడ్డారు. కానీ వ్యాధిని వ్యాపింపచేస్తారని నర్సు చెప్పింది. నేను ప్రస్తుతం సురక్షితమైన నీరు మా గ్రామానికి తీసుకువెళ్ళి కలరా నుంచి ఎలా కాపాడుకోవాలో వారికి నేర్పాలి. ఒక అమ్మాయి నీళ్లు తేవడం చూశాను. నీళ్లలో క్లోరిన్ చుక్కలు వేసి అరగంట ఆగడం ద్వారా నీళ్లు సురక్షితం అవుతాయని చెప్పాను. ఒకతను అశుభ్రమైన చేతులతో తినబోతున్నాడు. టాయిలెట్కు వెళ్ళాక చేతులను సబ్బు, మంచినీళ్లతో కడుక్కోవాలని చెప్పాను. కేవలం శుభ్రమైన చేతులతోనే అతను సురక్షితంగా తినగలుగుతాడు. గ్రామస్తులు నదిలోకి కలరాను వ్యాపించడం చూశాను. నది నుంచి దూరంగా కనీసం 30 మీటర్ల దూరంలో మరుగుదొడ్లు తవ్వాలని చెప్పాను. మన గ్రామం శుభ్రంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం. ఒక తల్లి అసురక్షిత ఆహారాన్ని చేయడం చూశాను. ముందు మన చేతులు సబ్బు, మంచినీళ్ళతో కడుక్కోవాలి. ఆ తరువాత ఆహారాన్ని కడిగి ఉలవాలి. వండి వేడిగానే తినాలి. ఈగల నుండి కాపాడాలి అని ఆమెకు చెప్పాను. మా గ్రామమంతా చెప్పి మా నాన్నను చూడడానికి పరిగెత్తాను. ఆయన కోలుకోవడం చూసి చాలా సంతోషించాను. మా గ్రామం ఆరోగ్యంగా ఉంది. మా నీళ్లు సురక్షితంగా ఉండడానికి ఇప్పుడు మేము వాటిని వడగట్టి మరిగిస్తాము. మేము మరుగుదొడ్లోనే వాడుతున్నాము. వాడిన తర్వాత ఎప్పుడూ చేతులు కడుక్కుంటాము. కడిగి చెక్కు తీసి వండిన ఆహారం ఈగల నుండి సురక్షితం. వండే ముందు, తినే ముందు మా చేతులను ఎప్పుడూ కడుక్కుంటాము. మా గ్రామాన్ని కలరా నుంచి సురక్షితం చేశాం. అందరికీ చెప్పండి, మీ గ్రామం కూడా సురక్షితం అవుతుంది.